ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. నితిన్ గడ్కరీ తోటి ఆయన సమావేశం కావచ్చు, ప్రధానమంత్రితో సంభాషణ కావచ్చు, మిగిలిన మంత్రులతోటి భేటీ కావచ్చు. అంటే చకచక పనులు జరగాలంటే విజన్ ఉండాలి. ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ సింక్ చేసే ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం తోటి ఆయన ఢిల్లీ వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి కోసం, దానికి సంబంధించిన ప్రణాళిక చాలా వేగంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్ ఒక 5 ఏళ్ల తర్వాత చూడబోతోంది అనే దానికి ఇది ఇండికేషన్. దీంతోపాటు వాలంటీర్ల అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. ఇంకా మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు, ఢిల్లీ టూర్ ఎలా చూస్తున్నారు? ఆయన ఈరోజు వస్తున్నారు, ఎలాగో మళ్ళీ రేపు హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఉండబోతోంది, సౌహార్దపూర్వక సమావేశం. కేంద్రం, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో, పరస్పర సహకారంతో వెళ్ళడం వల్ల మరి ఈ 2 రాష్ట్రాలకి రాబోయే 5 ఏళ్ళైనా సరే ఒక దృఢంగా నిలబడేటటువంటి అవకాశం, అప్పుల్లో నుంచి బయటపడేటువంటి అవకాశం, ఈ ఢిల్లీ పర్యటనలు, అటు హైదరాబాదులో అక్కడ సీఎంతో, తెలంగాణ సీఎంతో భేటీ, ఇదంతా కూడా ఆహ్వానించదగినటువంటి అంశం. ఎందుకంటే మీకు తెలుసు, డైలాగ్ అండ్ డెలివరీ, చర్చలు, ఆ చర్చలకు సంబంధించినటువంటి పురోగతి ఎంత మేర మనం తీసుకురాగలం అనేదే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో నిన్న చంద్రబాబు పర్యటన, యుద్ధ ప్రాతిపదికన అనేక కేంద్ర మంత్రులతో ఆయన భేటీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం మనం చూసాం. మీరు అన్నట్టుగా అటు అమరావతికి నిధులు రాబట్టడం ముఖ్య అంశం. ఎందుకంటే అక్కడ అభివృద్ధి కుదేలైపోయింది. అక్కడ రోడ్లన్నీ కూడా తవ్వేసిన పరిస్థితి, స్టీల్ కూడా ఎత్తుకుపోయారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం అక్కడ అభివృద్ధిని ధ్వంసం చేసిన పరిస్థితి. అదేవిధంగా పోలవరం పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. డయాఫ్రమ్ వాల్ కానీ, గైడ్ బండ్ కానీ, అంటే పాలకులు చేసిన తప్పిదాలు ప్రజలకు శాపాలు కాకూడదన్నమాట. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు ఎంత మేరకు రాబడతారు, స్థానికంగా ఎంత స్వయం సమృద్ధి సాధిస్తారనే దానిపైనే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఆధారపడి ఉంది. నెక్స్ట్, విభజన చట్టంలో హామీల సాధన. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనం చూసాము. ఇప్పటికి విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 3వ ప్రభుత్వం అన్నమాట. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, పాత గురు శిష్యులు, ఇప్పుడు ఈ కొత్త గురు శిష్యులు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఏది 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావాల్సిన అంశాలేమీ ఆయన సాధించలేని పరిస్థితి అన్నమాట. ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెచ్చుకోలేకపోయారు. అదేవిధంగా బయారం స్టీల్ ప్లాంట్ కానీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా, అది కూడా తగ్గినట్టుంది. ఇదేంటి దాని యొక్క కెపాసిటీ కూడా. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటము, ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో అటు రాజకీయంగా విభేదిస్తూనే ప్రధానితో ఆయన సత్సంబంధాలు, అక్కడ కేంద్ర మంత్రులతో చొరవగా తీసుకువెళ్ళి మాట్లాడటం ఆహ్వానించదగినటువంటి అంశం. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఈ 5 ఏళ్ళు అతని పరిపాలనే రేపటి అతని భవిష్యత్తుకి కొలమానం కాబోతోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. కేంద్రంతో ఆయన రాష్ట్రానికి ఒకటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావచ్చు, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావచ్చు, మనం చూసాం నిధులు రాబట్టడంలో అతనికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి. అటు వాజ్పేయి హయాంలో, మోడీ 1.0లో కూడా మనం చూసాం. 11 అత్యున్నత విద్యాసంస్థలను తీసుకురావటం కానీ, అసలు అప్పట్లో ఒక కోలాహలం. ఏది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, మోడీ ప్రధానిగా, ఆయన 1.0లో నీకు రాజధాని శంకుస్థాపనకి ప్రధాని తీసుకొచ్చారు. నెక్స్ట్, హైకోర్టు శాశ్వత భవనాల దానికి కూడా అరుణ్ జైట్లీ వచ్చారు, రాజ్నాథ్ సింగ్ వచ్చారు, నిర్మలా, వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు పోటీ పడి ఆంధ్రప్రదేశ్కి వచ్చి శంకుస్థాపనలు. కానీ ఒక విషయం ఆ రోజు తెలుగుదేశం గమనించలేకపోయింది సార్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మొదటి నుంచి మోకాలెడ్డారు దివంగత కేంద్ర మంత్రి వర్మ. మధ్యలో లేరు, ప్రస్తావించకూడదు అరుణ్ షౌరి గారు, అరుణ్ జైట్లీ గారు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే మన మధ్య లేనంత మాత్రాన నిజం కాకుండా పోదు.
అంటే అరుణ్ జైట్లీ ఆయన చాలా మొదల నుంచి మోకాలడ్డి దాన్ని ఎట్లాగైనా సరే కాకుండా చేయాలి. మరి అంత పంతం ఎందుకని ఆ రోజు తీసుకోవాలి? లేకపోతే మిగిలిన బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా ఫర్గానే ఉంది ప్రత్యేక హోదా కోసం. నీతి ఆయోగ్ అనేది ఒక మిషా. అంటే అరుణ్ జైట్లీ కావాలని అడ్డం పడ్డారని అనుకోను. అరుణ్ జైట్లీ కూడా ఒక బీజేపీ నాయకుడు, బీజేపీ యొక్క అధినాయకత్వం ఇచ్చినటువంటి సూచనలు ఆయన అమలు చేసేవాడు తప్ప ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్పై పగబట్టే అవకాశం సహజంగా అండి. ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పట్లో అలా ప్రస్ఫుటంగా వ్యక్తిగత మీరు చెప్పిన దాని ప్రకారం నాకు వచ్చే ఆలోచన బహుశా ఉంటే గింటే గనక కొద్దిగా వెంకయ్య నాయుడు గారితో ఆయనకి ఏదైనా కొంత ఉన్నదేమో. అప్పట్లో రాజ్యసభ వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఏది ఆ చర్చలో కూడా వీళ్ళిద్దరే పాల్గొన్నారు. అందులో అరుణ్ జైట్లీ గారిని కాదని వెంకయ్య నాయుడు గారు మరో అడుగు ముందుకేసి 10 ఏళ్ళు హోదా కావాలని డిమాండ్ చేసిన పరిస్థితి. ఇలాంటి దీంట్లో ఏదైనా కొంత మేర అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా దానికోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే విఘ్నుడు అనుకోవట్లేదు నేను అరుణ్ జైట్లీ విషయంలో. ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవాళ ఏంటంటే నిధులు, ఏది ఆక్సిజన్ మనకు తెలుసు, కేంద్రం ఆక్సిజన్ కనుక లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవాళ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో అటు అమరావతి ఇటు పోలవరంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు సాధించాలి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. అటు ఇక్కడ మన దగ్గర 7 జిల్లాలు, అటు తెలంగాణలో 9 జిల్లాలకి, సరే వాట్ ఎవర్ ద అమౌంట్ మేబీ 50 కోట్లే కావచ్చు, కానీ అది ఎంతో విలువైనటువంటి సొమ్ము ఎక్కడి నుంచి, కేంద్రం నుంచి వచ్చేది. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్మోహన్ రెడ్డి టోటల్గా విఫలమైన పరిస్థితి అనమాట. మనం చూసాం మొన్న ఎన్నికల ప్రచారంలో అనే మాట నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ప్రయత్నం చేస్తే విఫలం అనే మాట వస్తుంది, ప్రయత్నమే చేయనప్పుడు ప్రయత్నం ఎక్కడి నుంచి? బాగా చెప్పారు. ఏది ఆయన ప్రయారిటీస్ రాష్ట్రానికి నిధులు రాబట్టడం పైన కాకుండా వేరే వాటిపైన పెట్టడం యొక్క దుష్ఫలితమే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో మనం చూసాం మొన్న విమర్శలు కూడా. మరి 22 లక్షల ఇళ్ళు ఇస్తే కనీసం 2 లక్షల ఇళ్లకు కూడా ఆయన నిధులు తెచ్చుకోలేకపోయారంటే ఎంత దురదృష్టం. అదే గతంలో మనం చూసాం ఉపాధి హామీ నిధులు చంద్రబాబు మరి ఏ విధంగా ఉపయోగించుకున్నారో, పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకున్నటువంటి పెద్ద మొత్తంలో ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయటం కానీ, గ్రామాల్లో అభివృద్ధి కానీ, అనేక అవార్డులు రివార్డులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ 5 ఏళ్ళు ఇరు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్, మరోవైపు కేంద్రం పెద్దన్న పాత్ర అన్నందుకు రేవంత్ రెడ్డి మీద ధ్వజమెత్తారు. ఏది పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డి మోడీని వ్యక్తిగతంగా కాదు, కాంటెక్స్ట్లో అన్నారు. ఆయన ప్రధాని పదవిని ఉద్దేశించి పెద్దన్న పాత్ర అంటే ఆయన ఏదో బీజేపీ, ఆయన ఏదో ఆర్ఎస్ఎస్ అని విమర్శలు వీళ్ళు చేసిన దీంట్లో. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు అనవసరం. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ దాకా మనకు రాజకీయం లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు కేంద్రం పైన ఆధారపడి తెచ్చుకోవాలా, నిధులు తెచ్చుకోవాలి, నిలబడాలా, అప్పుల్లో నుంచి బయటపడాలి. ఒకసారి రామ్ కుమార్ గారు కదా, రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్.